అల్లం మిరపకాయ కోడి తయారు చేసి చూపిస్తానండి. అల్లం మిరపకాయ కోడికి కావలసిన పదార్థాలు చూద్దాం. కాల్చిన చికెన్ విత్ స్కిన్ 250 గ్రాములు, అల్లం ముక్కలు పావు కప్పు, వెల్లుల్లి రెబ్బలు పావు కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, కారం 1 స్పూన్, పసుపు అర స్పూన్, కరివేపాకు కొద్దిగా, గరం మసాలా పొడి అర స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. అల్లం మిరపకాయ కోడికి కావాల్సిన పదార్థాలు అన్నీ వచ్చేసాయి. మరి ప్రాసెస్ ఏంటి, ఎలా చేస్తున్నారో అడిగి తెలుసుకుందామా షెఫ్ని? ఎస్ షెఫ్, ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఎలా చేస్తున్నారు ఏంటి. సో మనకి అల్లం మిరపకాయ కోడికి యాక్చువల్గా ఏంటంటే స్పెషల్లీ మనం ఈ చికెన్ ఏదైతే ఉందో దీన్ని విత్ స్కిన్ తీసుకోవాలండి. అండ్ ఇది కూడా కాల్చిన కోడి అయితే ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో విత్ స్కిన్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎప్పుడైతే మనం ఈ మిరపకాయ కోడి వేయిస్తామో అప్పుడు ఈ స్కిన్లో ఉండే ఫ్యాట్ కూడా మళ్ళీ మనకి మసాలాలతో మిక్స్ అయ్యి అండ్ అద్భుతమైన టేస్ట్ వస్తుందండి ఈ డిష్. సో రెగ్యులర్ చికెన్ కంటే ఇలా కాల్చిన కోడి చాలా బాగుంటుంది. ఓకే, సో మనం ప్రాసెస్లో వెళ్దామండి. సో ముందుగా మనం ఏం చేద్దాం అంటే దీంట్లో నూనె వేసుకుందాం. సో నూనె వేస్తున్నాను. దీంట్లో ముందుగా వెల్లుల్లి రెబ్బలు, ఈ వెల్లుల్లి రెబ్బల్ని మనం ఈ నూనెలో వేసుకోవాలి. సో వెల్లుల్లి రెబ్బలు వేసా, అలాగే ఈ వెల్లుల్లి రెబ్బలతో పాటు ఇలా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా మనం దీంట్లోనే వేసుకోవాలి. సో ఇది మనకి కొంచెం ఘాటుగా వస్తుందండి. ఓకే, సో ఈ వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిరపకాయలు నూనెలో మంచిగా ఇలా వేగుతున్నాయి. దీంట్లో మనం ఇలా సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలను కూడా మనం దీంట్లో వేస్తున్నాం. సో మళ్ళీ ఈ అల్లం ముక్కలు నేను చివరిలో కూడా కొన్ని వేస్తానండి. సో కొన్ని పెట్టుకున్నాం. సో ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేయడానికి. సో ఈ అల్లం ముక్కల్ని వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ ఇలా మంచిగా వేగాలి. దీంట్లో మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సో ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా మనం దీంట్లో స్లైసెస్లా చేసుకున్న ఉల్లిపాయలను కూడా మనం దీంట్లోనే వేస్తున్నాం. ఓకే, వెల్లుల్లి రెబ్బలు అలాగే అల్లం జులియన్స్, స్లైస్డ్ ఆనియన్ ఇవన్నీ మంచిగా ఇలా మిక్స్ అయ్యి వేగాలి. ఓకే, కొంతమందికి బోన్లెస్ ఎక్కువగా ఇష్టం ఉంటుంది. ఓకే, బోన్లెస్ స్కిన్లెస్ అలాంటి వాళ్ళు కూడా ఇదే రెసిపీ ఫాలో అవ్వచ్చు. సో స్పెషల్లీ ఏంటంటే ఈ అల్లం మిరపకాయ కోడికి నేను బోన్లెస్ సజెస్ట్ చేయనండి. సో అది మనకు కొంచెం డిఫరెంట్ ఇదవుతుంది. సో నేను విత్ స్కిన్ తీసుకోవడానికి రీజన్ కూడా చెప్పాను కదా. సో కాల్చిన కోడి ఫ్యాట్ మొత్తం దానిలో మిక్స్ అయ్యి ఆ టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో ఈ ప్రిపరేషన్కి అయితే మాత్రం అవైలబిలిటీలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇలానే చికెన్ తీసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, దీంట్లో మనం ఇలా కాల్చిన కోడిని డైరెక్ట్గా మనం దీంట్లోనే వేస్తున్నాను నేను. మనకి జనరల్గా కాల్చిన మొత్తం ఉడికిపోయి ఉంటుందా లేకపోతే లేదు. సో ఇదేంటంటే స్కిన్ దానిపైన ఫెదర్ని వాటి తీసిన తర్వాత కొంచెం కాల్చేటప్పుడు పసుపు రాస్తారనమాట. సో జనరల్గా సో ఇది ఏంటంటే మొత్తం ఉడికిపోదు, ఓన్లీ మనకి పైన ఓన్లీ ఆ స్కిన్నే కొంచెం ఫ్లేవర్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఇలా మంచిగా మిక్స్ చేసుకొని మనం కలుపుకోవాలి చికెన్ని. ఓకే, సో ఇప్పుడు చికెన్ వేసిన తర్వాత మనం ఏం చేద్దాం అంటే దీనిలో కొద్దిగా ఉప్పు, మనకి రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి. సో ఉప్పు వేస్తున్నాను. వేసాక ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. సో ఈ చికెన్ అనేది మనకు ఉడకాలి కాబట్టి మసాలాలు ఏవి వేయకంటే ముందే మనం ఈ చికెన్ని మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలండి. సో మూత పెట్టండి. సో 10 నిమిషాల పాటు ఇలా చిన్న మంట పెట్టుకొని ఈ చికెన్ వేగాలి. వేగిన తర్వాత అప్పుడు మనం మిగిలిన స్పైసెస్ అన్ని యాడ్ చేద్దామండి. కాసేపు అయితే వెయిట్ చేసాం కదా, మరి చూద్దాం చికెన్ ఉడికిందో లేదో. చూద్దామా, కాస్త ఉడకాలి, ఇంకొద్దిగా ఉడకాలండి. ఫ్లేవర్స్ ఎలాగో వేస్తాం కాబట్టి అప్పుడు కుక్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ అండి. సో మనకి కాల్చిన కోడి తాలూకా అరోమా అనేది మనకు తెలుస్తుంది యాక్చువల్గా. ఓకే, సో ఇప్పుడు మనం దీంట్లో స్పైసెస్ అన్నీ వేద్దామండి. సో దీంట్లో ముందుగా మనం ఏం చేద్దామంటే ధనియాల పొడి, ఈ ధనియాల పొడి వేసుకుందాం. అలాగే కొద్దిగా పసుపు, అలాగే గరం మసాలా పొడి, అలాగే జీలకర్ర పొడి. సో ఈ మసాలాలన్నీ మనకి చికెన్కి పట్టుకునేటప్పుడు అంత అద్భుతమైన టేస్ట్ వస్తుందండి. సో పచ్చిమిరపకాయలు వేసాం, అయినప్పటికీ దీంట్లో మన కారం కూడా కొద్దిగా పడుతుంది. సో కారం కూడా వేస్తున్నాను నేను దీంట్లో. సో ఆల్మోస్ట్ మనం స్పైసెస్ అన్నీ వేస్తాం, ఉప్పు మనం ముందుగానే వేస్తాం చికెన్కి. సో వీటిని ఏం చేద్దామంటే మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఈ అల్లం మిరపకాయ కోడి కోసమని. సో ఇది వచ్చి మనకి ఫ్రై టైప్లో ఉంటుందండి. సో దీంట్లో మనకి గ్రేవీ రాదు యాక్చువల్గా.
సో గ్రేవీ చేయట్లేదు సో ఫ్రై కాబట్టి మొత్తం గ్రేవీ లేకుండా మొత్తం చికెన్ ముక్కలకి ఆ మసాలా అంతా పట్టేస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఇలా చికెన్ కంప్లీట్గా మసాలా సో మసాలా ఫ్లేవర్ అయితే పట్టుకోవాలి. అద్దరిపోయింది యాక్చువల్గా. సో మంచి మసాలా ఫ్లేవర్ వస్తుంది, అలాగే స్మోకీ ఫ్లేవర్ కూడా మనకు అక్కడక్కడ వస్తుంది. సో వీటితో పాటు ఏం చేద్దామంటే మనం కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం. సో కరివేపాకు అలాగే కొత్తిమీర, ఈ కొత్తిమీరని కూడా మనం అలా పైనుంచి వేసుకొని దీంట్లో మనం కొన్ని రిజర్వ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇంకా అడిషనల్ డబల్ టచ్ ఇవ్వడం కోసమని సో ఈ అల్లం ముక్కలను కూడా మనం వేసుకోవాలి. సో అల్లం మిరపకాయ కోడికి అల్లం తాలూకా ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. సో వీటన్నిటిని వేసుకున్న తర్వాత మనం జస్ట్ కొద్దిగా మిక్స్ చేసుకుందాం అండి. సో ఈ మసాలాలన్నీ మాడిపోకుండా పర్ఫెక్ట్గా ఈ చికెన్కి పట్టుకోవాలి. సో ఏం చేద్దామంటే మనం దీంట్లో గ్రేవీ కోసం కాదు కానీ కొన్ని నీళ్ళు అయితే వేయాల్సి వస్తుంది. సో చికెన్ కూడా ఉడకాలి, మనకి టైం పడుతుంది. సో కొన్ని నీళ్ళు చాలా తక్కువగా ఈ మసాలాలు మాడిపోకుండా కొన్ని నీళ్ళు వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న ఈ కోడి ని మనం ఏం చేద్దామంటే మూత పెట్టి ఉడకనిద్దామండి. సో మరో 10 నిమిషాలు మనం చిన్న మంటనే ఇలా ఉడికిస్తే మనకి పర్ఫెక్ట్ అయిన అల్లం మిరపకాయ కోడి అయితే రెడీ అవుతుంది. అల్లం మిరపకాయ కోడి రెడీ అవ్వడానికి కొంత టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. కొద్దిసేపు అయితే వెయిట్ చేసాం కదా, మరి ఎంతవరకు వచ్చిందో ఏంటో షెఫ్ని అడిగేద్దాం. సో షెఫ్ ఒకసారి చూద్దాం మరి. సో మనం వాటర్ వేసినప్పటికీ వాటర్ కంప్లీట్గా అబ్జర్వ్ అయిపోయింది అండ్ మసాలాలు కూడా ఈ అల్లం మిరపకాయ కోడికి పర్ఫెక్ట్గా పట్టుకున్నాయండి ఈ రెసిపీకి స్పెషల్లీ. సో పర్ఫెక్ట్గా అలా వేడి వేడి అన్నంలో కూడా తీసుకోవచ్చు హ్యాపీగా. ఎగ్జాక్ట్లీ అండి. సో ఇందులో మనం వేసాం కదా ఈ వెల్లుల్లి దెబ్బలు కూడా అలానే మనకి ఫ్లేవర్ని ఇస్తూ దాంతోపాటు ఉడుకుతున్నాయి. సో తినేటప్పుడు కూడా మనకి ఈ వెల్లుల్లి దెబ్బలు తగిలితే అలా పంట కింద నలుగుతుంటే అద్భుతమైన టేస్ట్ వస్తుందండి. ఓకే, సో ఇంకా మనం దీన్ని చికెన్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందామండి. సో అల్లం మిరపకాయ కోడి ఘాటుగా కారంగా మీకోసం అయితే రెడీ అయిపోయింది. యా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసారు యాక్చువల్గా. ఎక్కువగా ఏంటి మనం ఏవో అన్ని ఇంగ్రీడియంట్స్ తెచ్చుకోవాలి అలా ఇలా లేకుండా చాలా సింపుల్గా కొన్ని రెసిపీలకి అండి యాక్చువల్గా మనం వీలైనంత తక్కువ మసాలాలు వేస్తే మనకు ఆ ఒరిజినల్ మీట్ తాలూకు టేస్ట్ కూడా మనం ఎంజాయ్ చేయగలుగుతాం. కరెక్ట్. ఓకే, సో మనకి అన్ని టైంలో మసాలాలు కాదు, కొన్ని టైంలో ఇలా సింపుల్ మసాలాలతో కూడా అద్భుతమైన రుచిని ఇవ్వచ్చు. అల్లం మిరపకాయ కోడి రెడీ అయిందండి, ప్లీజ్ టేస్ట్ చేయండి. వావ్, సో గుమగుమలాడిపోతుంది. ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటో చెప్పేస్తాను. వావ్, చాలా బ్రహ్మాండంగా ఉంది. అండ్ నేను వెల్లుల్లి రెబ్బతో పాటు కూడా తీసుకున్నా. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆ ఫ్లేవర్ కూడా వెల్లుల్లి రెబ్బకు చాలా పర్ఫెక్ట్గా యాప్ట్ అయింది. ఏదైతే చికెన్ మనం ఆల్రెడీ కాల్చి తీసుకున్నామో ఆ ఫ్లేవర్, స్మోకీ ఫ్లేవర్ కావచ్చు అండ్ మసాలాస్ కావచ్చు చక్కగా జల్లపోయిపోయి హ్యాపీగా అలా వేడి అన్నంలోకి అలా తింటే మాత్రం మైమర్చిపోవచ్చు అనమాట లోకాన్నే. సో మరి అల్లం మిరపకాయ కోడికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. అల్లం మిరపకాయ కోడికి కావాల్సిన పదార్థాలు: కాల్చిన కోడి 250 గ్రాములు, అల్లం ముక్కలు 1/2 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, కారం 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కరివేపాకు కొద్దిగా, గరం మసాలా పొడి 1/2 స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. అల్లం మిరపకాయ కోడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కాసేపు వేయించుకోవాలి. తరువాత కాల్చిన కోడి ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చికెన్ ఉడికాక ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, జీలకర్ర పొడి, కారం వేసి బాగా కలుపుకొని కరివేపాకు, కొత్తిమీర, అల్లం ముక్కలు, కొద్దిగా నీళ్లు వేసి కలిపి మూత పెట్టి మరో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మసాలాలో చికెన్ బాగా ఉడికాక స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వెరైటీ అండ్ టేస్టీగా అల్లం మిరపకాయ కోడి రెడీ.